శ్రీ అస్ట్రాలజీ ఈరోజు సంఖ్యాశాస్త్ర ఫలితాలు, తులారాశి వారి ఫలితాలు సంపూర్ణంగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే శనివారం దినం. ఈరోజు ఒక ప్రత్యేకమైన సంఖ్య 31వ సంఖ్య. 3 అంటే గురువు, 1 అంటే సూర్యుడు. ఇంకా వేగానికి ఎటువంటి తిరుగు లేకుండా విజయవంతంగా నడిపించుకోవడానికి ఈరోజు ఒక శుభ తరుణం. కారణం ఎందుచేతంటే గురువు అత్యంత వేగంగా వెళ్ళగలుగుతారు, సూర్యుడు సహకారం ఇవ్వగలుగుతారు. ఈరోజు ఈ రెండు కలుపుకుంటే వచ్చే సంఖ్య 4వ సంఖ్య. రాహు నీడలో ఉంటాం. ఈరోజు ఒక ప్రత్యేక మాయాలోకంలోకి వెళ్ళిపోతుంటాం. అలాగే చాలామంది కొన్ని విషయాల్లో వాగ్దాటి వరాలు ఇచ్చేయడం, ఎవరు ఏం అడిగితే డబ్బులు పరమైన విషయాల్లో మాయతో ఇచ్చేయడం. అందువల్ల తగు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ప్రేమ కలిగిన మనుషులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులకి ఈరోజు 100% ఫలితం పరిపూర్ణంగా ఉంటుంది. అందువల్ల ప్రేమ నిలబెట్టుకోగలగాలి. దాంతో నైపుణ్యం ఉన్నవారు మాయతో ఖర్చులు కూడా జరిగిపోతూ ఉంటాయి. అందువల్ల ఈరోజు ఏర్పడే నిజమైన ప్రేమ ఉండదు. అందువల్ల కలుషితమైన ప్రేమతో ముందుకు వెళుతూ ఒకరిపైన ఒకరు అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది ఒక శుభకరమైన కలయిక సంఖ్యగా చెప్పచ్చు. అలాగే ఈ 4వ నంబర్కి సంపూర్ణంగా బలం కలిగించే, ఈ రోజంతా నడిపించే వ్యక్తి ఎవరు అంటే 20వ నంబర్. 20 అంటే 2వ సంఖ్య. చంద్రుడు అంటే అత్యంత వేగవంతమైన రాహుకి చంద్రుడు సహకారం ఇవ్వగలం. అందువల్ల మనసు రీతిగా ఒక దీపావళి పండగలాగా ఉంటుంది. ఈరోజు ఎక్కడో మనం కోరుకున్న కొన్ని వస్తువులు కొనుక్కుంటే ఎంత సంతోషం వస్తుందో, అలాగే ఇల్లు, వాహనాలు, ఆభరణాలు కొనాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వారికి ఈరోజు ఒక కలిసి వచ్చే అవకాశం కూడా సంఖ్యాశాస్త్ర రీతిగా ఉంటుంది. అందువల్ల ఈరోజు ప్రశాంత వాతావరణం ఉంటుంది. చాలా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషకరమైన వివాహమైన వారికి, కొత్తగా వివాహమైన వారి జీవితంలో నూతనంగా వాళ్ళు సంతోషంగా ఎన్నో ఆనంద సంఘటనలు వాళ్ళకి ఈరోజు కలగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా, ఈ చంద్రుడి వల్ల కొంతమంది మనల్ని విమర్శించడం, మానసికంగా మనసు రీతిగా కొంచెం నొప్పించడానికి ప్రయత్నిస్తుంటారు. శత్రువులు పన్నాగాలని పసిగట్టి వాళ్ళని తిప్పికొట్టడానికి ప్రయత్నించండి. ఎవరైనా మనల్ని మెప్పు పొందేలాగా మాట్లాడితే కూడా మాయాలోకంలో పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కొన్ని స్నేహపూర్వమైన చిరునవ్వులు అర్థం చేసుకోవడానికి మీకు కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా ఈవేళ మీరు సేల్స్ మ్యాన్ లాగా అనారోగ్యంగా మాట్లాడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండవలను. మీరు అంచనా వేసినట్టు వచ్చే లాభాలు, ఉపయోగాలు నిజమైన కాకపోవచ్చు. డబ్బు అవసరాలు ఆధీనంలో ఉంచుకోవాలి. మీకు చెప్పిన పనులు చేయడానికి ఇష్టపడతారు. పనిచేసే చోట్ల లేదా పనిచేస్తూ స్వభావం మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మీ స్నేహితుడు లేదా బంధువులు చూపిన ఆదరణ మరియు మర్యాదను చూసి మీరే సంతోషించే సందర్భంగా వస్తుంది. అనేక విషయాల్లో ఆకర్షించే వ్యక్తిగలగా ఒక అపరిచితుడు కలుసుకోవడం మీకు సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. గతం కంటే ఈవేళ పనులు త్వరగా జరుగుతుంది. గత కొన్ని రోజులుగా వాయిదా వేస్తున్న కొన్ని భిన్నమైన పనులు పూర్తి చేస్తారు. ఈరోజు అనేక విషయాల్లో సంభాషణ, భవిష్యత్తు ఉపయోగపడే ఆచరణలు విషయాలు ఈరోజు చర్చల్లోకి వచ్చి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అవకాశాలు, అవతల వ్యక్తి ఎన్ని ఇబ్బందులు కలిగించినా మీరు పైకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు తులారాశి వారికి సంపూర్ణ బలం ఉంటుంది. అలాగే మిథున రాశి, వృషభ రాశి, కన్యా రాశి చాలా శక్తివంతంగా ఈరోజు వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా విజయపదం నడిపించుకోవచ్చు. ఈరోజు సింహరాశి వారికి మాత్రమే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది.
అలాగే మకర రాశి వాళ్ళకు మానసిక ఒత్తిడి అనేది కనబడుతుంది. ఈరోజు సంపూర్ణంగా మీరు ఎటువంటి దుస్తువులైనా వాడుకోవచ్చు. ఈరోజు ఒక లక్కీ నంబర్ 6వ సంఖ్యగా ఉన్న వారికి అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు. అలాగే సూర్య సంఖ్యగా ఉన్న వారికి కూడా అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే శుభకరమైన రోజు. ఈరోజు తిథి త్రయోదశి తిథి. శనేశ్వర భగవానుడికి కానీ రాహు కేతువులకు కానీ ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దేవదర్శనం చేసుకోండి. నవగ్రహ ప్రదర్శన చేసుకోవడం చాలా శుభకరం. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం, తర్వాత ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. చంద్రుడు 11వ స్థానంలో లాభస్థానంలో ఉండి బుధ గ్రహాధిపతితో కలియడం చాలా శుభకరం. ఎందుకంటే చంద్రుడు లాభాన్ని తన సొంత ఇంటిలో చేరితేనే 1000 ఏనుగుల యొక్క బలం. అలాగే తులారాశి వారికి ఖచ్చితంగా ఈ రోజుటికి ధన సంపాదన విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ రీతికైనా కానీ చాలా ప్రశాంతంగా ఉంటారు. మీరు స్థిరాస్తుల విలువ మీ కొనిపెట్టిన వారికి ఆస్తిపరమైన విషయాల్లో, సంపదపరమైన విషయాల్లో రెట్టింపు సంఖ్యలు కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు కుటుంబీకులతో సంతోషంగా గడపడం, వాళ్ళ కుటుంబంలో ఉన్న అందరినీ సంతోషపరచడానికి అనేక మార్గాల ద్వారా వాళ్ళకు కావలసిన వస్తువులు కానీ, ఖరీదైన వస్తువులు తీసిపెట్టి వాళ్ళ సంతోషం, వాళ్ళ ముఖంలో ఉన్న నవ్వు ముఖాన్ని చూడాలని ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఎప్పుడు వృత్తిపరమైన విషయాల్లో ఎక్కువగా వేగంగా గడుపుతున్న మీరు ఈరోజు కుటుంబీకులకి అతి దగ్గరలోకి ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. పిల్లలు విద్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. పాత బకాయిల గురించి భార్యాభర్తలు కూర్చొని మీరు దాన్ని ఎలా తీర్చుకోవాలని ఒక అంచనాకు రాగలుగుతారు. కొన్ని కొత్త ప్రయత్నాల ద్వారా మీ అప్పులను తీర్చుకునే దానికి కూడా ప్రయత్నిస్తారు. కొద్దిమంది కొత్త ఇంటి నిర్మాణం గురించి ఎక్కువగా ఆలోచిస్తే చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. కొత్త ఇంటి నిర్మాణం గురించి కానీ, డబ్బుల పరమైన విషయాల్లో కానీ మీకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా వ్యాపార రంగంలోకి చాలా అవకతవకలు జరిగి ఇబ్బందులు కలిగించుకున్న కొన్ని పెద్ద వ్యాపార సమస్యలు కానీ, చిన్నపాటి వ్యాపారంలో కూడా కానీ, మందపూడిగా జరుగుతున్న వ్యాపారంలో ఆటుపోట్లు ఉన్న వ్యాపారాలు కూడా ఖచ్చితంగా మంచి స్థాయిలో ఎదగడానికి అవకాశం అధికంగా ఉంటుంది. అలాగే కుటుంబంలో భార్యాభర్తలు కానీ మానసిక ఒత్తిడి వచ్చి ఇబ్బందులు కలిగించుకొని దూరం అయిపోయిన వారికి కూడా పెద్ద మనుషుల ద్వారా ఈరోజు మీరు ప్రయత్నించండి. వాళ్ళ మనసుల్లో ధ్వని శబ్దం అనేది ఈరోజు ఏర్పరిచి వాళ్ళకు మంచి సూచనలు కానీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా భార్యాభర్తలు అందరూ కూడా కలుసుకొని సంతోషాన్ని, కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి ఈరోజు నక్షత్రం కానీ, రాశి ఫలం కానీ చాలా సహకారం అనేది ఉన్నది. అందువల్ల కొన్ని రకాల ఇబ్బందులు కలిగించి ఆరోగ్యరీతిగా మానసికంగా ఇబ్బందులు పడి అధిక ధన వ్యయాన్ని ఖర్చు పెట్టిన కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఆరోగ్యంలో కూడా మెరుగైన ఫలితం రాబోతుంది. చాలా ఔషధం వాడుతూ మీరు నయం అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన రోజు. విజయ పదం నడిపిస్తారు. ఉద్యోగంలో అనుకోని అదృష్టం వాళ్ళకు వరిస్తుంది. వాళ్ళ పై పదవులని అలంకరించే రోజుకు కావలసిన శుభవార్తను కూడా వింటారు. అలాగే విద్యార్థులకి విదేశీయంలోకి వెళ్ళి చదువుకోవాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని ఆటంకాలు కూడా ఈరోజే తీరిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు విద్య విషయంలో ఉన్నత స్థానాన్ని అవలంబించుకొని ముందుకు పోవడానికి కూడా అవకాశాలు కూడా ఉంది. అలాగే చాలా రోజులుగా అన్నదమ్ముల్లో గొడవలు, మానసిక ఒత్తిళ్లు పడుతున్న వారికి కూడా పరిష్కారం ఈరోజు కలుగుతుంది. దాంతో వాళ్ళు సంతోషంగా కుటుంబాన్ని నడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల తులారాశి వారికి ఈరోజు అదృష్ట సమయం, అదృష్ట దినంగా చెప్పుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేదు. ప్రశాంత వాతావరణంలో
దేవాలయానికి వెళ్ళి పూజించుకోండి. మీరు ప్రయత్నిస్తున్న ఎటువంటిదైనా, ఈరోజు ఉద్యోగరీతిగా ఒక ఇంటర్వ్యూ ఉన్నది, దాంట్లో పాల్గొంటున్నారా, విజయం ఖచ్చితంగా వస్తుంది. బ్యాంకులో డబ్బులు తీసుకోవాలని బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాలన్నా అతను సానుకూలంగానే విజయం ఇస్తాడు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తి దగ్గర పోయి మాట్లాడాలన్నా ఖచ్చితంగా అతను కూడా మీకు సానుకూలంగానే ఇవ్వగలుగుతాడు. ఎవరితో కానీ ఎక్కడ కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు అనేది లేదు.